హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటా గంగావాలి కూర ఎలా చేయాలో చూసేద్దాము. సమ్మర్లో చాలా చలువ చేస్తుంది మనకి గంగావాలి కూర. టమాటా గంగావాలి కూర కాంబినేషన్ అదిరిపోతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఈ విధంగా పక్కన పెట్టుకున్నానని. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలను కూడా వేస్తున్నాను. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసేసుకొని కొద్దిగా ఆయిల్లో అయితే మనము ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఒకసారి అన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడే మనకి కర్రీకి సరిపోయేంత సాల్ట్ అలాగే పసుపును కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాము. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా ఫ్రై అయిపోయాయి కదా. ఇక్కడ కొద్దిగా పసుపుని యాడ్ చేశాను. అలాగే కర్రీకి సరిపోయేంత సాల్ట్ని నేను ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. లాస్ట్కి ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఒకసారి మనం కలుపుకుందాము. ఇప్పుడు ముందుగా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకున్న గంగావాలి కూరని ఇందులో వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మనం కలుపుకుందాము. గంగావాలి కూర చక్కగా ఆయిల్లో ఫ్రై కావాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది, పచ్చివాసన లేకుండా ఉంటుంది కర్రీ అనేది. చూడండి, ఇట్లా గంగావాలి కూరని వేసేసి ఆయిల్లో కొద్దిసేపు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ గంగావాలి కూర ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మనము. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఆయిల్లో గంగావాలి కూర. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకు పెట్టుకున్న ఒక 4 టమాటోస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది. గంగావాలి కూర మనకి చలవ చేస్తుంది కాబట్టి ఇలా చక్కగా టమాటో కాంబినేషన్తో చేసుకోవచ్చు, లేదంటే గంగావాలి కూర పప్పును కూడా చేసేసుకోవచ్చు అండి. మనం గంగావాలి టమాటా కర్రీ కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది. ఎక్కువ అన్నం తినేసేయచ్చు కొద్ది కర్రీతో. అంత టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఇలా ఉంచేసుకొని ఇక్కడ మనం తగినంత కారము అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ చెక్ చేశానండి, నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ కారంని వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని వాటర్ అనేది దగ్గరకు వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉంచేసుకోవాలి. చూసారు కదండి, ఇంకా కొద్దిసేపు ఉంచుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే గంగావాలి టమాటా కర్రీ రెడీ అయినట్టే. వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది. నా రెసిపీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి, వాటర్ అనేది కూడా చక్కగా దగ్గరకు వచ్చేసింది. కర్రీ కూడా కంప్లీట్గా అయిపోయింది. ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే టమాటా గంగావాలి కూర రెడీ అయినట్టే అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి. టమాటో వేసాము, గంగావాలి కూర, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, పసుపు, సాల్ట్, కారము, ధనియాల పొడి. ఈ ఇంగ్రీడియంట్స్తో చక్కగా టమాటా గంగావాలి కర్రీ అయితే మనం చేసేసుకోవచ్చు. వేడివేడిగా తినేస్తే అదిరిపోతుంది. కొద్దిగా కసూరి మేతిని కూడా వేసానండి ఆయిల్లో. ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.